హాయ్ అందరికీ. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఎలా వెలిగించుకోవాలని చూద్దాము. ఈ దీపాన్ని పొద్దున శివాలయంలో కూడా వెలిగించుకోవచ్చు. సాయంత్రం తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ దీపాన్ని పెట్టుకోలేని వారు కనీసం ఈ రోజునైనా ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. మనం రిచ్గా పెట్టుకోవాలని ఏం లేదు. మనకున్న దాంట్లోనే పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. దీపం వెలిగించుకున్నాక అక్షింతల దీపంలో వేసుకొని దీపం వెలిగించుకొని అక్షింతలు వేసుకొని ముందర దామోదర ఆవాహయామి అని చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. దీపదానం కూడా చేసుకుంటే సాయంత్రం చాలా మంచిది. అంటే దేవస్థానం వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించి ఆ దీపాలను ఒక బ్రాహ్మణునికి ఇచ్చి వాళ్ళకి దానం ఇచ్చినట్లు మనం వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకి. అంటే డబ్బు పరంగా ఏమన్నా అప్పులున్నా, పిల్లలు బాగా చదువుకోవాలనుకున్నా ఈ పూజ చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది మనకి. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సాయంత్రము ఇంట్లో పూజ చేసుకొని గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించుకొని ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు, లేదా టెంపుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ పూజ చేసిన తర్వాత 3 ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇవ్వండి, చాలా మంచి జరుగుతుంది. మిస్ కాకుండా ఈ దీపాన్ని అందరూ ఇంట్లో వెలిగించుకోండి, లేదా దేవాలయంలో వెలిగించుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కుమారి రంగా